హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు షేరింగ్ అనే గుడ్ హ్యాబిట్ని ఎలా నేర్చుకున్నానో చూడండి. షేర్ చేసుకుంటే హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది. అది ఎలా, ఎందుకు అనేది తెలుసుకోవాలంటే ఈ కథ చివరి వరకు చూడండి. ఒకరోజు మను బర్త్డేకి వాళ్ళ పేరెంట్స్ ఒక బ్యూటిఫుల్ టెడ్డీని గిఫ్ట్గా ఇస్తారు. మను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇది నాది, నేను దీన్ని ఎవరితో షేర్ చేసుకోను అంటుంది. అప్పుడు అమ్మ నవ్వుతూ, మంచి పిల్లలు తమ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటారు అంటుంది. కానీ మను వినలేదు. నెక్స్ట్ డే ఆ టెడ్డీని తీసుకొని పార్క్కి వెళ్తుంది. అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఒక చిన్న పాప మను దగ్గరికి వచ్చి, నేను కూడా నీ టెడ్డీతో ఆడుకోవచ్చా అని అడుగుతుంది. నో, ఇది నాది, నేను ఇవ్వను అంటుంది. ఆ పాప బాధపడి వెళ్ళిపోయి అందరితో ఆడుకుంటుంది. మను ఒంటరిగా కూర్చుంటుంది. అలా ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది. ఒకరోజు పార్క్లో కూర్చుని ఉండగా ఒక గోల్డెన్ కలర్ బటర్ఫ్లై మను దగ్గరికి వస్తుంది. ఎందుకు ఒంటరిగా ఉన్నావు అని అంటుంది. మను జరిగింది చెప్తుంది. బటర్ఫ్లై నవ్వి, పద నీకొక మ్యాజికల్ వరల్డ్ చూపిస్తా అని ఆకాశంలోకి తీసుకెళ్తుంది. వారిద్దరూ ఒక తోటలోకి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద మ్యాంగో ట్రీ ఉంటుంది. ఆ ట్రీ తన ఫ్రూట్స్ని బర్డ్స్కి, యానిమల్స్కి, పిల్లలకి షేర్ చేస్తూ ఉంటుంది. మను షాక్ అయ్యి, అన్ని ఫ్రూట్స్ నువ్వు షేర్ చేస్తుంటే నీకేం మిగులుతుంది అని అడుగుతుంది. అప్పుడు ఆ చెట్టు నవ్వుతుంది. అప్పుడు బటర్ఫ్లై, ఆ ట్రీ ఎంత పంచుకుంటే దానికి అంత ఎక్కువ పనులు వస్తాయి అని చెప్తుంది. అక్కడికి దగ్గరలో 2 ఉడతలు ఉంటాయి. ఒక ఉడత తన దగ్గర ఉన్న నట్స్ని ఇంకో ఉడతతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. సడన్గా వర్షం వస్తుంది. సెకండ్ ఉడత వెంటనే ఫస్ట్ ఉడతని తన ఇంట్లోకి ఇన్వైట్ చేస్తుంది. అప్పుడు మను షేరింగ్ ట్రూ ఫ్రెండ్షిప్ని ఇస్తుంది అని రియలైజ్ అవుతుంది. ఇంకొక బటర్ఫ్లై మనుకి ఒక యాపిల్ ఇస్తుంది. ఇది నువ్వు ఒక్కదానివే తినొచ్చు, లేదా ఆ పిల్లలతో షేర్ చేసుకోవచ్చు అంటుంది. మను ఆలోచించి యాపిల్స్ని కట్ చేసి వాళ్ళిద్దరికీ ఇస్తుంది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సడన్గా ఒక మ్యాజిక్ స్పార్క్ వచ్చి ఒక యాపిల్ 3-4 యాపిల్స్గా మారుతుంది. అది చూసి మను చాలా షాక్ అయిపోతుంది. ఒక మ్యాజిక్ విలేజ్లో పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. మను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి తన టెడ్డీని షేర్ చేసుకొని హ్యాపీగా ఆడుకుంది. అప్పుడు మను రియలైజ్ అయింది, ఒంటరిగా ఆడుకోవడం కంటే అందరూ కలిసి షేర్ చేసుకొని ఆడుకోవడమే ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది అని. మను నిద్ర లేవగానే అది కళ అని అర్థమైంది. తన టెడ్డీని హగ్ చేసుకొని బయటకి పరిగెత్తింది. ఈరోజు మళ్ళీ పార్క్కి వెళ్ళింది. అదే చిన్న పాప కనిపించింది. ఈసారి మను చిరునవ్వుతో, రా మనిద్దరం కలిసి నా టెడ్డీతో ఆడుకుందాం అంది. ఆ పాప ఎంతో సంతోషించింది. కొద్దిసేపట్లో పిల్లలందరూ కలిసి ఆడుకున్నారు. మను లైఫ్లో ఫస్ట్ టైం నిజమైన హ్యాపీనెస్ని చూసింది. సాయంత్రం ఇంటికి వచ్చిన మనును అమ్మ అడిగింది, ఈరోజు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు అని. మను నవ్వుతూ, అమ్మ, టాయ్ని షేర్ చేసుకుంటే నా హ్యాపీనెస్ తగ్గలేదు, ఇంకా పెరిగింది అని అంటుంది. అమ్మ చాలా సంతోషించి మనుని హగ్ చేసుకుంది. Toys become more fun when shared. Food tastes better when shared. Happiness grows when shared. A caring heart makes the best friend. షేరింగ్ ఈజ్ కేరింగ్. మనం ఎంత ఎక్కువ షేర్ చేసుకుంటే మన హ్యాపీనెస్ అంత పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.